ఏంటి ఎంతవరకు రిలవెంట్ ఉంటుంది కథకి? రిలవెంట్ స్టార్టింగ్ సినిమా కథలు స్టార్టింగ్ నుంచి అతని పేరు వస్తూ ఉంటుంది. ఒక మూమెంట్లో హీ విల్ కమ్ ఆన్ స్క్రీన్. సో డెఫినెట్ కథకి లింక్ ఉంటుంది. ఏదో కావాలని జస్ట్ ఒక ఎంట్రీలాగా రాకుండా కథకి లింక్ ఉండే క్యారెక్టర్ అది. బట్ అంటే అలా అని మొత్తం ఎక్కువ స్క్రీన్ టైం ఉండే క్యారెక్టర్ కాదు. విల్ బీ దే ఇన్ ద ఫిల్మ్ ఫర్ 3 minutes ఉంటుంది సినిమాలో. అండ్ దట్ విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్ అని సెకండ్ హాఫ్లో ఉంటుంది. మీకు చెప్పుదా గురించి చెప్పిస్తున్నా. సో ప్రమోషన్స్ కూడా చాలా ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏవో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అవునండి, ఇప్పుడు 22nd వస్తున్నాడు మన డేవిడ్ వార్నర్ గారు. సో 23rd వీఆర్ ప్లానింగ్ ద బిగ్ హ్యూజ్ ప్రీలీజ్ ఈవెంట్. ఆ రోజు మన జీ ప్రకాష్ గారితో చిన్న ఒక మ్యూజికల్ షో లాంటిది పెట్టి వార్నర్ గారితో చిన్న ఉంది ప్లాన్. బాగుంది. ఇన్సైడ్ హైదరాబాద్ లేకపోతే ఇప్పుడు కొంచెం పర్మిషన్లో కొంచెం హైదరాబాదే. అది స్టిల్ సీయింగ్ ఎక్కడైతే ఈజీగా ఉంటుందో అది చూస్తున్నాము. సో మోస్ట్లీ ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది. ఓకే. సో నితిన్ కెరియర్కి వస్తే ఒక హిట్ పడుతుంది, తర్వాత ఒక 5-6 ఫ్లాప్లు. ఏంటది వెనక్కి చూసుకుంటే తప్పు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పు మేబీ నా స్టోరీ జడ్జ్మెంట్లో కొంచెం ఉండొచ్చు. అండ్ నా పక్కన ఉండే వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం ఉండొచ్చు. అండ్ కొన్ని కథలు ఆన్ పేపర్ బాగుంటాయి, అది ఆన్ స్క్రీన్లకి అది ట్రాన్స్లేట్ ఉండకపోవచ్చు. సో చాలా కారణాలు ఉంటాయి. బట్ ఆ తప్పులు జరగకుండా మళ్ళీ ఇప్పుడు ప్లానింగ్ ఇన్ అ గుడ్ వే. సో నెక్స్ట్ రాబోయే సినిమాలు డెఫినెట్లీ మూస కాకుండా ఇప్పుడు ట్రెండ్లో ఉండే సినిమాలు, డిఫరెంట్ మూవీస్ ఐఎమ్ ట్రయింగ్. సో డెఫినెట్లీ మళ్ళీ మీ అన్నట్టు ఒక హిట్ 3 ఫ్లాపులు కాకుండా ఈసారి ఒక హిట్ మళ్ళీ హిట్ కొట్టాలని ట్రై చేస్తాను. ట్రయింగ్. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? అంటే మీరు ఇండిపెండెంట్గా కాకుండా పక్కన వాళ్ళ ఒపీనియన్స్ తీసుకునేది ఇంకా ఉంటుందా? ఉంటుంది, కానీ యాక్చువల్లీ అది ఉండింది. ఇంకా ఇప్పుడు ఆపిస్తాను. ఇప్పుడు నాట్ ఆస్కింగ్ ఎనీబడి. ఇంకా అంతా నాకేమనిపిస్తే ఇంకా అది వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీ గట్ ఫీలింగ్ వెళ్ళిపోతున్నాను. అంటే ఒకప్పుడు ఇసుక గుండె జారి ఎలా వెళ్ళానో గట్ ఫీలింగ్తోనే ఇంకా ఇప్పుడు ఇంకా అలా వెళ్తున్నాను. బట్ ఒకటైతే చెప్పుకోవాలి, అంటే హిట్లు, ఫ్లాప్లు, ఫాము ఇలా రకరకాలుగా మాట్లాడతాం. కానీ అసలు మీకు తగిలిన దెబ్బలు ఎవరికీ తగిలి ఉండవో, మీరు నిలబడినట్టుగా ఎవరో నిలబడి ఉండరు. ఒక టైంలో వరుసగా 12 ఫ్లాప్లు అనుకుంటా. అసలు చాలామంది హీరోలు మధ్యలోనే కొలాప్స్ అయిపోతారు, మధ్యలోనే ఇంకా చేతులు ఎత్తేస్తారు కూడా. బట్ యూ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ ఆ టైంలో. ఎంత గాడ్.